విద్యార్థుల జీవితం అన్నటువంటిది ఇక్కడ చాలా కీలకం. నాశనం అవుతున్నాయి వాళ్ళ జీవితాలే. నిన్న నేను ఒక వీడియో పోస్ట్ చేశాను. అది బాగా వైరల్ అయినటువంటిది కూడా. ఏదైతే యువతరాన్ని నాశనం చేస్తున్నారో అన్నటువంటి ఒక ఎస్ఎఫ్ఐ విద్యార్థి ఏదైతే గతంలో తను అనుభవించినటువంటి అంశాలని ప్రస్తావించింది. ఇప్పుడు ఆ వీడియో కింద కామెంట్లోనే మరొక వ్యక్తి పెట్టుకొచ్చారు. 1991, 97లో నేను ఎస్ఎఫ్ఐలో పనిచేశాను. అన్ఫార్చునేట్లీ ఆ కారణంగా వాల్యుబుల్ ఇయర్స్ కోల్పోయాం. ఎడ్యుకేషన్ నాశనమైంది. అలాగే మా అకాడమిక్ ప్రొఫెషనల్ జర్నీ సర్వనాశనమైంది. బట్ ఆ పార్టీ వాళ్ళకి కానీ, ఆ సంఘాల వాళ్ళకి కానీ ఎలాంటి కన్సర్న్ లేదు అన్నటువంటిది. ఎస్, ఇది నిజం. విద్యార్థి సంఘాలకు సంబంధించి ముందు పెట్టేటటువంటి రాజకీయ పార్టీల ఉద్దేశం కూడా భవిష్యత్తులో వీళ్ళ కార్యకర్తలు ఎక్కడి నుంచి దొరుకుతారు? చదువు సంధ్య లేకుండా ఉంటే ఉద్యమాల పేరు చెప్పి వెంట తిప్పుకోవడానికి, నినాదాలు చేయడానికి ఒక మనిషి దొరుకుతాడు. అదే ఎవరికాళ్ళు చదివేసుకుని ఉద్యోగాలు చేసుకుంటూ ఉపాధి పొందుతా ఇతర దేశాలకు, ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోయి వెల్ సెటిల్డ్ అయితే వీళ్ళ పార్టీలు ఎట్లా నడుస్తాయి? అందుకోసమే రెచ్చగొడుతుంటారు వీళ్ళు.